हरे हरे कृष्ण कृष्ण प्रभु हरे जी, कृष्ण दंडवत हरे प्रणाम कृष्णा। प्रभु जी। हरे हरे कृष्ण प्रभु कृष्णा। जी हरे दंडवत कृष्णा प्रणाम प्रभु। दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु जी, दंडवत दंड प्रणाम। प्रणाम माता जी। हरे हरे कृष्ण कृष्णा। प्रभु जी, प्रभु जी दंडवत दंडवत प्रणाम दंडवत प्रभु। प्रणाम। प्रणाम हरे प्रभु कृष्ण। जी। दंड प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामाలండి। दंड प्रणाम। हरे कृष्ण। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी प्रभु जी, दंडवत प्रणाम। दंडवत प्रणामाలు। दंड प्रणाम प्रभु। हरे कृष्णा। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वापदान्तिकम्। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितनां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్యేశ్వరం। ఈ రోజు మనం ఆ 9వ అధ్యాయం నుంచి ఆ 2వ శ్లోకం చదువుకుంటున్నాం అన్నమాట. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇది ఆ ఆ, దీని ట్రాన్స్లేషన్ ఇలా వస్తుందండి. ఈ జ్ఞానము ఆ విద్యలకు రాజు వంటిది. రహస్యములోన ఆ లన్నిటిలోని పరమ రహస్యము. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవ పూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్షానుభూతితో ప్రత్యక్షానుభూతిని కలగజేయుట చేత ధర్మము యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉండెను. ఇది శాశ్వతము మరియు ఆచరించుటకు మిక్కిలి సుఖకరమైనది. ఈ శ్లోకం చూడండి. రాజవిద్య రాజగుహ్యం. ఈ అధ్యాయం ఏదైతే ఉందో 9వ అధ్యాయం, దాని పేరు రాజవిద్య రాజగుహ్య యోగం. అంటే ఈ శ్లోకం నుంచి అధ్యాయం పేరు కూడా వచ్చింది చూడండి. అంటే చాలా మంచి శ్లోకం. అంటే అసలు ఏంటి అని చెప్పేసి చెప్తుంది. అసలు రాజవిద్య అంటే ఏంటి? ఆ? అంటే అన్ని విద్యాల్లో కల్లా రాజు వంటిది. ఏంటి దేని గురించి మాట్లాడుతున్నాము? భక్తి. ఈ భక్తి యోగం అంటే భక్తి యొక్క సేవ ఏదైతే ఉందో అది, దాని గురించి ఏదైతే ఆ విద్య ఉందో అది రాజ విద్య. అంటే అన్ని అన్ని విద్యల్లో కల్లా రాజు లాంటిది చెప్తున్నారు. అంటే ఆ సాధారణంగా మనం ఇది చూడండి. ఆ సాధారణ ఎవరైతే నాగరికుడు ఉంటాడో, ఏదైనా మంత్రి, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు వస్తారంటే ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు? సాధారణ ఏదైతే నాగరికులు ఉన్నారో వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఎవరైతే ఈ ప్రధానమంత్రి వచ్చారో వాళ్ళకి ఇస్తారా? వాళ్ళకే కదా. అంటే అది వాళ్ళు అందరికన్నా ఎక్కువ ప్రాధాన్యత వారికి ఉంది కాబట్టి వాళ్ళకి అందరికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా అన్ని జ్ఞానాల్లో ఈ భక్తియుక్త సేవ ఏదైతే ఉందో, భగవంతుడి భక్తియుక్త సేవ గురించి ఏదైతే ఆ జ్ఞానం ఉందో అది అటువంటిది అన్నమాట. రాజు అంటే ఇప్పుడు ఉదాహరణ ఇస్తాను. ఎన్ని ఆ జ్ఞానాలు అంటే కొరత లేదు. ఈ ఈ వైదిక జ్ఞానం దాంట్లో ఏదైనా నేర్చుకోవాలి, దాంట్లో మొత్తం మునగాలి తిరగాలి అంటే చాలా ఉంది. ఇప్పుడు మొత్తం 6 రకాలు సిద్ధాంతాలు, లేకపోతే 6 రకాల తత్వాలు ఉంటాయి. అంటే సిద్ధాంతాలు అనే అనాలి. అంటే తత్వం అంటే నిజం అని. ఆ తత్వం అంటే ఏదైతే ఈ ఆ వేదాంతం అందే అది మాత్రమే తత్వం కింద వస్తుంది అన్నమాట. మిగతావన్నీ సిద్ధాంతాలు. ఏంటేంటి? సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, తర్వాత వేదాంత. దీంట్లో
చాలా చెప్తూ ఉంటారన్నమాట. అంటే అసలు ఏంటి ఈ సాంఖ్యం అంటే ఏంటి? ఉం? సాంఖ్యం అంటే ఆ ఒక విధంగా అది ఆ నాస్తికం అని. అంటే సాంఖ్యం ఒక విధంగా నాస్తికం, కానీ దాంట్లో నుంచి కూడా నేర్చుకోవచ్చు. వాళ్ళు ఏం చెప్తారు? ఆ అంటే వాళ్ళు ఇది ఏదైతే ఉందో, ఏదైతే ఈ ఈ సృష్టి ఉందో దానంతట అదే వచ్చింది అని. దేని నుంచి ఏమీ రాలేదు, ఎవరైనా సృష్టించలేదు, దాని నుంచి అదే వచ్చింది అని. దానికి సరైన అర్థం ఏంటి అంటే సూక్ష్మం నుంచి స్థూలం వస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాం. వాళ్ళు ఏదైతే తప్పుడు అంటే ఈ వేదాంతం అనేది దోషరహితమైనది. ఈ వేదాంతం దోషరహితం కాబట్టి వేరే సిద్ధాంతాల్లో ఏంటి దోషం, వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు ఎలా మార్చుకోగలరు, తీర్చిదిద్దుకోగలరు అని చెప్పేసి చెప్పగలం అన్నమాట. ఇలాగ వేదాంతం వల్ల ఏదైనా నాస్తికుడు సాంఖ్యయోగం సాంఖ్యయోగం కాదు, సాంఖ్య సిద్ధాంతం నుంచి చెప్పారంటే ఏం చెప్తారు? ఆ ఇది దేని నుంచి కాదండి, ఇది ఏదైతే ఈ ఆ ఆ, అణువులు ఏదైతే ఉంటాయో దాని నుంచే ఇలాగ సృష్టి అంతా అయిపోయింది అని చెప్పేసి అందులో వస్తుంది. కానీ మనం అది యోగ ఎప్పుడు అవుతుందంటే అలా కాదు, సూక్ష్మం నుంచి స్థూలం. సూక్ష్మం ఏదైతే ఈ జీవం ఉంటుందో, జీవం ఆ ఆత్మ, ఆ ఆత్మ నుంచి ఈ దేహం వస్తుంది. ఆత్మ ఉండడం వల్ల దేహం ఉంది. ఆత్మ ఉండడం వల్ల ఆ దేహం రావడానికి శక్తి వస్తుంది. ఆ ఆ శక్తి ఏదైతే ఉందో అది ఆత్మ నుంచి వస్తుంది అని చెప్పేసి మనం తీర్చిదిద్దగలము. ఎలాగైతే ఒక రాజు ఆ ఇది ఒకరిని ఆ సరి సరి చేయగలరు, అంటే ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే వాళ్ళని సరి చేయగలరు. ఆ అదే విధంగా మనం కూడా ఈ వేదాంత ఈ ఆ వేదాంతం అంటే మన ఈ వ్యాసదేవుడు ఏమిచ్చారు? ఆ దాన్ని వేదాంతం అంటే వేదాంత సూత్రం యొక్క సూక్ష్మం ఈ భగవద్గీతలో, శ్రీమద్ భాగవతంలో ఉందన్నమాట. కాబట్టి ఆ ఏదైతే మన అది కూడా అందులో కూడా ఏదైతే వైష్ణవ ఆచార్యులు సరిగ్గా ఆ విశ్లేషంగా చెప్పారో అది మాత్రమే దోషరహితం. దీన్ని కూడా వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే అది కూడా మళ్ళీ దోషం వస్తుంది అనమాట దాంట్లో. కాబట్టి అది అది ఒక విధంగా సాంఖ్యం. తర్వాత యోగం, పతాంజలి, దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు? పతాంజలి యోగం నుంచి సరే ఈ 8 విధాలు ఏదైతే ఉన్నాయో ధ్యానం చేయడానికి ఏదైతే 8 ఈ విధాలు ఉన్నాయో దాని నుంచి నేర్చుకోవచ్చు. ధ్యానం దేనికి? సరే మీరు ధ్యానం చేసుకుంటున్నారు, ధ్యానం దేనికి? భగవంతుడి పైన నిమగ్నం అవ్వడానికి. అది దానికోసం ధ్యానం ఉంది. ధ్యాన యోగం గురించి మాట్లాడుకున్నాం 8 ఏదైతే ఉన్నాయో ఆ, ఇది ఆ యోగ రూఢ అవన్నీ ఆ స్థాయికి వచ్చినప్పుడు ఏం చేయాలి? భగవంతుడి పైన పూర్తిగా నిమగ్నమై ఉండాలి. అది యోగం యొక్క ఉద్దేశం. అది మనం నేర్చుకోవచ్చు ఇక్కడ. తర్వాత న్యాయం ఏం నేర్పిస్తుంది? న్యాయం తర్కం నేర్పిస్తుంది. తర్కం యొక్క పద్ధతులు నేర్పిస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది రకరకాలుగా తప్పుడు వాక్యాలు చెప్తూ ఉంటే న్యాయంతో మనం చెప్తాం కాదయ్యా, ఇది తప్పు, ఇది సరి. అదే విధంగా ఇక్కడ మనం చెప్పచ్చు అనమాట. కాదు, ఇది ఆ న్యాయ సిద్ధాంతం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎవరైతే తప్పుడు వాక్యాలు మాట్లాడుతున్న భగవంతుడి గురించి, భగవత్ తత్వం గురించి, ఈ వేదాంత తత్వంతో మనం ఆ, దాన్ని సరి చేయొచ్చు. తర్వాత వైశేషికం. వైశేషికం అంటే ఏంటంటే ఈ ఆ ఆ వాస్తవికత్వం చూడండి. ఇది ఏంటంటే వాస్తవికత్వం ఏంటి, తర్వాత మోహం ఏంటి, ఆ రెండిటి మధ్యలో ఆ విశ్లేషణ చెప్తుందన్నమాట. దాంట్లో ఉండే రకరకాల మనం దాన్ని వర్గాలు అని దాన్ని నేర్చుకోవచ్చు అన్నమాట. అలాగా అంటే దాని ఉద్దేశం ఏంటి? ఈ రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఏది సరి, ఏది తప్పు అంటే ఇప్పుడు భగవద్గీతలో చూడండి. ఆ, చాలా సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. అర్జునుడు మొదటి అధ్యాయంలో చాలా సిద్ధాంతాలు ఏం చెప్తూ ఉంటారు? కాదు, ఆ ఎవరైతే గురువులు ఉన్నారో, ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళని చెప్తే తప్పు కదా, పాపం కదా, ఎందుకు చేయాలి?
అని చెప్పేసి అదొక తత్వం. కాదు ఇవన్నీ చేస్తే మనకి ఆ ఇది మంచి జరగదు, దీనివల్ల మనకి ఆ ఆ, దరిద్రం అనేది ఏర్పడుతుంది, ఇది మంచిది కాదు అని చెప్పేసి అలా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇన్ని రకరకాల శాస్త్రాలన్నీ ఆ మన ముందున్నప్పుడు ఆ శాస్త్రాల్లో కింద ఉన్న తత్వం ఏంటి, పైన ఉన్న తత్వం ఏంటి, అన్నిట్లో ఒక్క సారం ఏంటి, అవన్నీ నేర్పిస్తుంది ఏంటి ఈ వైశేషిక ఏదైతే సిద్ధాంతం ఉందో. అంటే అన్ని మనం ఈ భక్తి యొక్క సేవలో మనం వాడుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ ఏదైతే రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ భగవద్గీతలో ఉన్నాయన్నమాట. సంక్షిప్త రూపంలో అన్ని ఇక్కడ భగవద్గీత ఇక్కడ దాంట్లో ఉన్నాయి. ఆ, మీమాంస ఏం చెప్తుంది? కర్మం ఒకటే, కర్మం బాగా మంచి మంచి కర్మ చేస్తే చాలు, దాని తర్వాత మోక్షం గురించి ఆలోచించకండి, మంచి కర్మ చేస్తే చాలు. ఆ, అది మీరు మంచి కర్మ చేస్తే దాంతో మీరు ఆ పెద్ద అత్యున్నత లోకాలకు వెళ్తారు, పైన స్వర్గలోకానికి వెళ్తారు, స్వర్గ ప్రాప్తి జరుగుతుంది, అది చాలు. మీమాంసంలో అలా చెప్తారనమాట. కానీ మనం ఏం చేయాలి, మనం ఏం నేర్చుకోవాలి దాంట్లో? కర్మ మనం మంచిగా చేయాలి, కర్మ నుంచి ఏమి ఆశించకూడదు, ఆ కర్మ కూడా మనం భగవంతుడికి అర్పించాలి, దాని తర్వాత మనం భగవంతుడి దగ్గరికే వెళ్ళొచ్చు. ఇలాగా మనం ప్రతి ఒక్క సిద్ధాంతంలో ఏదైతే మంచి ఉందో మనం తీసుకుని దాని తర్వాత మిగతా ఏదైతే అక్కర్లేదో మనం వదిలేయచ్చు. కానీ అది ఎలా చేయగలుగుతున్నాము? ఏదైతే మంచి కాదో మనకు ఎలా తెలుసు? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఆ జ్ఞానం ఇక్కడ భగవద్గీత నుంచి వచ్చింది. ఎందుకంటే ఇది రాజ విద్య. అన్ని జ్ఞానాల్లో కల్లా గొప్పదైన జ్ఞానం కాబట్టి అన్ని సిద్ధాంతాల్లో ఇన్ని 100 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల్లో మంచి ఎలా తీసుకోవాలి, మిగతా అక్కర్లేనిది ఎలా వదిలేయాలి అని చెప్పేసి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇలాగ మునులు, గౌతమ ముని, కనాడ ముని, కపిల ముని, యజ్ఞవల్క్య, ఆ, చాలా మంది ఉన్నారు. యజ్ఞవల్క్య చాలా గొప్ప వ్యక్తి. అంటే ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈ మనం ఆ ఏదైతే ఈ భూగోళంలో లేని యజుర్వేద మంత్రాలు ఏదైతే ఉన్నాయో ఆయనే స్వయంగా ఆ యజుర్వేద మంత్రాలు కూడా ఇక్కడ తీసుకొస్తారనమాట ఈ ఈ జ- మన జగత్తుకి. అలాగా. కానీ మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఈ భక్తి గురించి ఎక్కువ గౌతమ ముని గురించి మాట్లాడుకుంటాం, కానీ ఆయన భక్తి గురించి మాట్లాడరు. ఉం? కాబట్టి ఏదైతే ఎవరైతే మునులు ఉన్నారో వాళ్ళందరూ భక్తి గురించి మాట్లాడరు అన్నమాట. ఎవరైతే ఈ ఆ గౌతమ ముని ఆయన సప్త ఋషుల్లో ఒకరు, కానీ ఆయన భక్తి గురించి అంతగా మాట్లాడు. అలాగా మనం భక్తి గురించి ఎవరు మాట్లాడతారో వాళ్ళ వాళ్ళు ఇచ్చే తత్వాలు, వాళ్ళు ఇచ్చే సూత్రాలు అది మనం పాటించాలి. ఇది అందరికీ ఎందుకు తెలీదు? ఇలా పాటించాలి, ఇలాగ భక్తి యొక్క సేవే అన్నిటికన్నా గొప్పది అని చెప్పేసి అందరికీ ఎందుకు తెలీదు? ఎందుకంటే అది అన్నిటికన్నా రహస్యమైనది కాబట్టి. రహస్యం ఏ ఇన్ని తత్వాలు అవన్నీ ఉన్నాయి, అందులో ఏది గొప్పది అది అందరికీ తెలియదు. అది ఒక రహస్యం అన్నమాట. ఎందుకంటే రహస్యం మనం ఎందుకు పెట్టుకుంటాము, అందరికి ఎందుకు చెప్పము? ఉమ్, ఎవరైనా దాన్ని సరిగ్గా పాటించకపోవచ్చు, దాన్ని మళ్ళీ దుర్వినియోగం చేయొచ్చు, లేకపోతే వాళ్ళు ఆ, అక్కర్లేదు అనుకోవచ్చు. చాలా రకాలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మన మన ఏటీఎం అది పిన్ ఉంటుంది, మనం అందరికి చెప్పాం కదా, రహస్యంగా మన దగ్గరే ఉంచుకుంటాం. ఇలాగ శాస్త్రాలు కూడా ఏమనుకున్నాయి, ఇలాగా అందరికీ ఇచ్చేస్తే ఈ జ్ఞానాన్ని ఇప్పుడు వాళ్ళు ఆ ఏంటది భగవంతుడి పైన ప్రార్థన చేయొచ్చు, దుర్వినియోగం చేసుకోవచ్చు, వద్దు వద్దు అని చెప్పేసి అలాగా శాస్త్రాలు కొంచెం అలాగా దాన్ని ఒక రహస్యం లాగా పెట్టిందన్నమాట. కానీ ఇదంతా ఎందుకు బయటికి వస్తుంది? చైతన్య మహాప్రభు యొక్క కృప, అపారమైన కృప. ముందు ఇది అందరికీ తెలిసేది కాదు ముందు, కానీ ఇప్పుడు చైతన్య మహాప్రభు వల్ల తెలుస్తుంది. ఎందుకు? ఎవ్వరు వాళ్ళు సరైన వాళ్ళు కాదా, చండాలుడు కానీ, పాపులు కానివ్వండి, అధములు కానివ్వండి, యవ్వనులు మ్లెచ్చులు ఎవరైనా కానివ్వండి, పర్లేదు, వాళ్ళందరికీ నేను ఈ జ్ఞానాన్ని, ఈ భక్తిని నేను ఇవ్వడానికి తయారుగా ఉన్నాను. ఏ విధమైన నేను అపరాధాన్ని తీసుకోను. చైతన్య మహాప్రభు ఏదైతే అవతారం ఉందో కరుణావతారం అని అంటాం. ఎందుకంటే ఆయన ఏ విధమైన
అపరాధం తీసుకోరు. అపరాధం తీసుకోరు. ఒక్క వైష్ణవ నింద తప్ప, ఒక్క వైష్ణవ అపరాధం తప్ప ఇంకా ఏది ఆయన అపరాధం తీసుకోరు. ఆయన మళ్ళీ ఒక చిన్న పిల్లోడిలాగా ఎలాగైతే మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తూ ఉంటారో అలాగ మళ్ళీ ఇస్తూ ఉంటారు. మన పిల్లలకి అవకాశం ఇస్తూ ఉంటాం కదా, మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే తప్పులన్నీ సహిస్తాము, మళ్ళీ ఇస్తాము, ఆ ప్రేమ ఏమి తగ్గించము ఆ, పిల్లలకి. అదే విధంగా చైతన్య మహాప్రభు ఏమి అపరాధం ఏమి చూసుకోకుండా అందరికీ ఇస్తున్నారు. ప్రాధేయపడుతున్నారు, ఇవ్వడం కాదు ప్రాధేయపడుతున్నారు. ఇగో దయచేసి ఈ భక్తి తీసుకోండి అయ్యా, దయచేసి తీసుకోండి చెప్పేసి ప్రాధేయపడిస్తున్నారు. అంటే ఓ ఇది చేయండి, నేను మీకు ఆదేశిస్తున్నాను అది కూడా కాదు, ప్రార్థిస్తాను ప్లీజ్ దయచేసి ఈ భక్తి ఏదైతే ఉందో దయచేయండి. దయచేసి ఇదిగోండి హరే కృష్ణ మహామంత్రం ఏదో తీసుకోండి, ఆ హరే కృష్ణ మహామంత్రం పాడండి, ప్రసాదం తీసుకోండి, అలసిపోయారా ప్రసాదం తీసుకోండి, తర్వాత మళ్ళీ లేచారా ఉత్సాహంగా ఉన్నారా ఇది నృత్యం చేయండి భగవంతుడి నామం పైన చేయండి. అంతే, దయచేసి ప్రార్థిస్తున్నారు అన్నమాట, వేడుతున్నారు. అదే భావంలో వర్తమాన ఆచార్యులు ప్రభుపాదులు వారు కూడా అదే విధంగా చెప్తున్నారు. ఎవరిని అక్కడ ఇది ఫోర్స్ చేయలేదన్నమాట. ఎప్పుడు ఆయన ఫోర్స్ కి వ్యతిరేకంగా ఉంటారు. దయచేసి తీసుకోండి అని అలా ఇస్తారు. అది ఎందుకంటే ముందు ఇదంతా రహస్యంగా ఉండేది అనమాట, అందరికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఎందుకు మనకు తెలుస్తుంది అని చెప్పేసి మనం అనుకోకముందే ఇది అంత చైతన్య మహాప్రభు యొక్క కృప. అందుకే మన కలియుగంలో ఇంత అదములైన కూడా మనకిది వస్తుంది, ఇది మనకి తెలుస్తుంది. మరి ఏం తెలుస్తుంది? ఏంటి ఏంటి ఆ అతి గుహ్యమైన జ్ఞానం ఏంటి అంటే, మనం ఆ అంటే అనుకుంటా చూడండి, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మ సుదుర్లభ. చూడండి, ఇది ముందు ఎన్ని ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఈ జ్ఞానము తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మనకి చాలా సులభంగా దొరుకుతుంది. అందరికి పిలిచి పిలిచి మరీ ఇస్తున్నారు చూడండి. ముందు ఏ ఏ యుగంలో అయినా జరిగిందా ఇలాగా? రోడ్ మీద వెళ్తూ ఉంటే ఎవరైనా వెళ్తూ ఉంటే దయచేసి ఇది ఇదిగోండి భగవద్గీత తీసుకోండి, భగవద్గీత ఇదిగోండి తీసుకోండి, ఏ యుగంలో అయినా జరిగిందా ఇలాగా? లేదు. ఇది కలియుగంలో జరుగుతుంది. వేరే యుగంలో ఇలాగా వెళ్ళేసి ప్రాధేయపడేవారు కాదు. ఆ శిష్యు వాళ్ళు వచ్చి ప్రాధేయపడేవారు అనమాట. వాళ్ళకి తెలిసేది కాదు. తెలుసుకున్న తర్వాత అప్పుడు వచ్చి ఆ సరైన గురువు ఎవరో ఉన్న ఇంతమంది ఇందాక అనుకున్నాం కదా, చాలా మంది మునులు ఉన్నారు. ఏ ముని సరిగ్గా చెప్తున్నారో తెలిసేది కాదు. ఈయన దగ్గరికి వెళ్ళేవారు, ఆయన దగ్గరికి వెళ్ళేవారు, అలా వ్యర్థం అయిపోయేది జీవితం. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని కూడా తెలిసేది కాదు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, చూడండి మన దగ్గరికి రండి, ఇక్కడ సరైన జ్ఞానం ఇస్తున్నాను, ఇది భగవద్గీత, ఇది తీసుకోండి, దయచేసి తీసుకోండి. నాకు సమయం లేదయ్యా, మీరు తర్వాత వెళ్ళండి, ఓ ఇదిగోండి 5 రూపాయలు ఉంచుకోండి వెళ్ళండి. లేదు లేదు, దయచేసి ఉంచుకోండి, కావాలంటే మేమే మీకు తిరిగి డబ్బులు ఇస్తాం, ప్లీజ్ ఇది తీసుకోండి, ఇది ఈ భగవద్గీత తీసుకోండి అని చెప్పేసి మనం వస్తున్నాం. ఇది ఏ యుగంలో కని విని ఎరుగని ఈ యొక్క కృప అన్నమాట. ఇది కలియుగంలో జరుగుతుంది అనమాట. అందుకే మనం ఏమనుకుంటాం అంటే మామూలే కదా, కానీ చూడండి, బహూనాం జన్మనామంతే ఎన్ని ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఇది, ఎన్ని వేల వేల జన్మలు ఎత్తినా కూడా ఇది మనకు అర్థం కాకపోవచ్చు. కానీ అలాంటిది ఇప్పుడు మనకు తెలుస్తుంది. అందుకే ఇది రహస్యం మనకు తెలియాలి. ఆ? ఇది అతి గుహ్యతమైన సందేశం అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఆ జ్ఞానవాన్ మా ప్రపద్యతే వాసుదేవ సర్వం ఇది స మహాత్మా సుదుర్లభం. వాళ్ళు మహాత్మా అని ఎందుకు అంటారు? ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మహాత్మా అని ఎందుకు అంటాము? ఆ? మహాత్మా, గొప్ప ఆత్మ ఎందుకంటాము? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తకుండా ఏదైతే ఈ జన్మ యొక్క లక్ష్యమో తెలుసుకున్నారు. ఏంటది? ఆ భగవంతుడి శరణు తీసుకోవడం, భగవంతుడి యొక్క శరణు తీసుకోవడం. సరే, మరి శరణు తీసుకోవడం అంటే ఏంటి? శరణు తీసుకోవడం అంటే ఏంటి? ఆ? మై అర్పిత మనోబుద్ధి. ప్రభుపాద చెప్తారు, ఏదైతే శరణు తీసుకోవడం అంటే ఏంటంటే, మనం భగవంతుడికి మన మనస్సు అర్పించడం. అది మనం ఇది భగవంతుడి శరణ్ తీసుకోవడం అంటే, సరెండర్ టు కృష్ణ అని అంటాం కదా, అది ఆ సరెండర్ అంటే ఏంటంటే మై అర్పితమను. ఈ మా భక్తి వినోద్ ఠాకూర్ పాట కూడా పాడతారు. ఏం పాడతారు? మానస దేహో గేహో జో కిచు మోర్ అర్పిలు తువ పాదే నంద కిషోర్. ఇది ఇది శరణాగతి అంటే,
మన మనస్సుని మనం కృష్ణుడికి అర్పిస్తే అప్పుడు మనం ఆ దేవుడికి మనం అంటే కృష్ణుడికి మనం ఆ అంటే సరెండర్ అయినట్టు అన్నమాట. అది శరణాగతి అంటే మనస్సుని అర్పించాలి. ఎందుకంటే మన మనస్సు ఏదైతే ఉందో అది ఒక్- మన అన్ని ఇంద్రియాల్లో కల్లా ఆ, శక్తి ఉన్న ఇంద్రియం అన్నమాట. అంటే కృష్ణుడు కూడా చెప్తారు అంటే అన్ని ఇంద్రియాల్లో నేను మనస్సుని. కృష్ణుడు కూడా చెప్తారు అన్ని ఇంద్రియాల్లో కల్లా నేను ఏ ఏ ఇంద్రియం అంటే మనస్సు. ఎందుకంటే మనస్సు అన్నిటికన్నా కష్టం. దాని చేత ఏమైనా జయించాలి అంటే మనస్సే మన చేత ఏమైనా జయిస్తుంది. మనం మనస్సు చేత ఏమైనా చేయించడం చాలా కష్టం. అందుకేమంటారు, ఆ మనస్సుని కృష్ణుడికి అర్పిస్తే అప్పుడు మనం మనస్సు చేత ఏదో ఒకటి చేయించవచ్చు కృష్ణుడికి అర్పిస్తే. కృష్ణుడి మనకు అర్పించి ఆ అప్పుడు ఏంటంటే వేరే ఇంద్రియాలు కూడా మనస్సు కింద ఉంటాయి. కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు అన్ని మనసు కింద ఉంటాయి. మనం అనుకోకుండా ఏమైనా మాట్లాడం కదా. ఏదో ఉంటేనే మనం మాట్లాడతాం. అనుకోకుండా ఏమి చూడం, అనుకోకుండా ఏమి చెయ్యం. ఏదో ఒకటి ఉంటుంది, మనసులో ఉంటుంది. అదే బయటికి ఇలాగా ఇంద్రియాల నుంచి బయటకు వస్తాయి. ఆ ఇది కొన్నిసార్లు అంటాం కదా, అనుకోకుండా ఏదో చెప్పాను అప్పుడు అంటారు, కాదు కదా నీ మనసులో ఉంది అందుకే నువ్వు చెప్పావు, లేకపోతే ఎందుకు వస్తుంది ఆ నోటి నుంచి, ఎందుకు వస్తుంది బయట? అది ఉంది కాబట్టి బయటికి వచ్చింది. అంటే అది నోటి యొక్క నియంత్రణలో లేదన్నమాట, మనస్సు యొక్క నియంత్రణలో ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనస్సుని మనం కృష్ణుడికి అర్పిస్తే ఏదైతే మన ఇంద్రియాలు కూడా ఉన్నాయో అవన్నీ మనం కొంచెం నియంత్రణ చేసుకోవచ్చు. అప్పుడు మన చేతుల్ని ఈ కృష్ణుడి మందిరాన్ని శుభ్రం చేసుకోవడానికి వాడచ్చు. కృష్ణుడి మందిరానికి వెళ్ళడానికి మన కాళ్ళను వాడచ్చు. కృష్ణుడు చూడడానికి మన కనులను వాడచ్చు. ఆ కృష్ణుడి పుస్తకాలు చదవడానికి, భగవద్గీత చదవడానికి మనకి కళ్ళు వాడచ్చు. అలాగే ప్రసాదం తినడానికి నోరు వాడచ్చు. కృష్ణుడిని పలకడానికి నోరు వాడచ్చు. ఇలాగ మనం కృష్ణుడి కోసం మన ఇంద్రియాలన్నీ మనం వాడుకోవచ్చు. అలాగా ఆ అది ఎలా అవుతుంది? ఎలాగైతే మన అంబరీష్ మహారాజ్ నేర్పిస్తారు, అది ఎలా అవుతుంది? మనస్సు మనం అర్పిస్తే. అంబరీష్ మహారాజ్ కూడా అదే పాడతారు. సవై మన కృష్ణ పదార విందయోర్, సవై మన కృష్ణ పాదార విందయోర్ వాచాంసి వైకుంఠి గుణానువర్ణనే. ఇప్పుడు ఎప్పుడైతే మనం కృష్ణుడి ఆ ఆ ఆ శ్రీ పద్మాలకి మనం మన మనస్సు అర్పిస్తే అప్పుడు దానంతటదే నోటి నుంచి శ్రీకృష్ణుడి యొక్క గుణానువర్ణన, అంటే కృష్ణుడి గుణాలు యొక్క రకరకాల నామాలు అన్ని మన నోటి నుంచి బయటకు వస్తాయి. కృష్ణుడిని మనం అర్పించాలి మనస్సు కృష్ణుడికి. ఇదేంటంటే ఇప్పుడు మన ప్రక్రియ మనం ఏదైతే మనం సాధన చేస్తున్నామో అది కృష్ణుడికి మనస్సు అర్పించడానికి ఒక ప్రక్రియ. మనం మనస్సు అర్పించేసాము అనుకోకండి, ఇంకా మనం అర్పించే ప్రయత్నిస్తున్నాం. ఎలాగా? మనం ఇలాగ కృష్ణుడి గురించి మాట్లాడుతూ, ఏదైతే ఈ సాధన చేస్తూ, ఏదైతే పొద్దున్నే లేస్తూ బంగ్లారతి చేస్తూ కృష్ణుడి నామం జపిస్తూ, అదంతా ఏంటంటే కృష్ణుడికి మనం మన మనస్సుని అర్పించడానికి చేసే ఒక ప్రక్రియ. అన్ని ప్రక్రియల్లో కల్లా ఇది అన్నిటికన్నా మంచి ప్రక్రియ కాబట్టి ఇది చెప్తాం. ఇదే మనం కృష్ణుడి యొక్క ఆ మనం కృష్ణుడికి అర్పించేసుకున్నాము అని అనుకుంటాం. కానీ ఏంటంటే ఇది ఒక ప్రక్రియ, అన్నిటికన్నా మంచి ప్రక్రియ. ఏదైతే మన అంబరీష్ మహారాజ్ చెప్తున్నారు, అన్నిటికన్నా మంచి ప్రక్రియ కృష్ణుడికి మనం మనల్ని అర్పించుకోవడం, మనస్సుని అర్పించుకోవడానికి మంచి ప్రక్రియ ఏదైతే ఉంది ఈ సాధన. అవన్నీ ఎందుకు చేస్తాము? ఇది చేస్తూ ఉంటే మనకి ఏంటి లాభం? సుసుఖం, ఆనందం. ఆనందం లేకుండా మనం ఎందుకు చేస్తాం ఏమైనా పని? మనకి ఎందులోనూ మనకు ఆనందం కలగకపోతే ఇది అన్నిటికన్నా గొప్ప జ్ఞానమైనా అవని, అన్నిటికన్నా గొప్ప ఇది ఆ రహస్యమైనా అవని. ఆ, కానీ నాకు దాంట్లో ఆనందం కలగకపోతే నేను ఎందుకు చేయాలి? అంతే కదా. ఇప్పుడు అందరికీ తెలుసు ఈ పిజ్జా బర్గర్లు ఏదైతే ఉంటాయో మన దేహానికి మంచిది కాదు అని చెప్పేసి అందరికీ తెలుసు. అయినా ఎందుకు తింటాం? నచ్చుతుంది, అది తింటే ఆనందం వస్తుంది, అది తింటే మనకి బాగుంటుంది, నోటికి బాగా అనిపిస్తుంది, అందుకే తింటాం. అలాగే మనం ఏం చేసినా దాంట్లో మనం ఆనందం కోసం మనం పాకులాడుతూ ఉంటాం అనమాట. ఆనందం ఏ ఏ ఏ పని చేసినా మనకు ఆనందం కావాలి, ఎక్కడికి వెళ్ళినా మనకు ఆనందం కావాలి, ఏం చేసినా ఆనందం కావాలి. అందుకే చెప్తారు ఈ భక్తి
ఏదైతే సరిగ్గా చేస్తే మనకి ఆనందం కలుగుతుంది. సుసుఖం. ఏదైతే ఈ సుసుఖం ఉందో అవ్యయం అన్నమాట. అంటే ఎప్పుడు అది అంతం అవ్వదు. అదే ఇప్పుడు పిజ్జా అనుకోండి 10 సార్లు తింటే మళ్ళీ బోర్ కొడుతుంది కదా! మళ్ళీ అదే పిజ్జా మళ్ళీ తినబుద్దవ్వదు. మళ్ళీ వద్దయ్యా మళ్ళీ నేను ఇది మన పప్పుచారు తీసుకుంటాను. ఆ! ఆవకాయ తీసుకుంటాను. ఇలాగా మనకి ఆహ్, ఆహ్, చిన్న చిన్న ఆనందాలు మాత్రమే కలుగుతుంది ఈ భౌతిక ప్రపంచంలో. కానీ ఏదైతే ఇది ఆధ్యాత్మిక ఆనందం ఉందో అది అవ్యయం. అది మనకి ఎలా ఆస్వాదన సరిగ్గా చేస్తే. మనం అపరాధరహితంగా మనం చేస్తూ ఉంటే, ప్రయత్నిస్తూ ఉంటే అపరాధాలు అవుతూ ఉంటాయి. కానీ మనం ప్రయత్నిస్తూ ఉంటే మనకేంటంటే ఆనందం కలుగుతుంది. ఇప్పుడు నాకు మీ గురించైతే తెలీదు. నాకు కృష్ణుడి గురించి ఇప్పుడు ఇలాగ చెప్తూ ఉంటే ఆనందం కలుగుతుందనమాట. ఓహ్! కృష్ణుడు ఇలా చెప్తున్నారు. ప్రభుపాద్ గారు ఇలా చెప్తూ ఉన్నారు. అదే నేను ఇలా చెప్తూ ఉన్నాను. ఒక ఆనందం కలుగుతుంది. ఓహ్! ఇది ఆనందం అని చెప్పి. ప్రభుపాద్ అక్కడ ఆనందం గురించి ఏం చెప్తూ ఉన్నారు? ఆహ్, ఇది ఎవరైతే ఈ వెస్టర్న్ వాళ్ళున్నారో పాశ్చాత్య దేశుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంగ్లాండు, యూఎస్ఏ వాళ్ళందరూ అన్నీ వదిలేసి ఇక్కడ మాయాపూర్‌కొస్తున్నారు, బృందావనానికొస్తున్నారు. ఇంత కష్టాలు ఏదైతే ఇక్కడ ఈ దోమలు కొట్టుకుంటూ, ఈ ఈ ఎండలు అవన్నీ ఇక్కడంతా కష్టపడుతూ అయినా ఇక్కడ ఆనందంగా ఉంటున్నారు. అది ఎలాగా? చూడండి మీరే చూడండి. ఇక్కడ ఇంత కష్టపడి ఇక్కడ ఉంటున్నారు అంటే, ఏదో ఆనందం అనుభవిస్తున్నట్టే కదా! అని చెప్పేసి చెప్తారన్నమాట. లేకపోతే ఎలా ఉంటారు? ఏదో ఒక ఆనందం ఉంది. అందుకే కదా ఉన్నారు. ఆ ఆనందమే ఈ భక్తిలో భక్తి యొక్క సేవలో ఏదైతే ఆనందం ఉందో, అది ఆస్వాదిస్తున్నారు గాబట్టి ఉంటున్నారు. లేకపోతే వాళ్ళు చాలా గొప్ప గొప్ప ఏదైతే సౌకర్యాలున్నాయో అన్నీ వదులుకొనొచ్చారిక్కడ. అన్నీ వదులుకొని ఇక్కడ ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. చెప్పేసి చూపిస్తారన్నమాట. ఇదైతే ఇక్కడ చాలా చెప్తూ ఉంటారు. దిస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్రమ్ యూరోప్, అమెరికా అలాగా చెప్తూ ఉంటారు. చాలా ఆప్యాయతతో చెప్తూ ఉంటారు. ఆనందం అంటే వాళ్ళు ఏదైతే ఈ భక్తి యొక్క సేవలో వాళ్ళు నిమగ్నమై వాళ్ళు ఆనందం ఆస్వాదిస్తూ ఉంటే, అది చూస్తూ ప్రభుపాద్ గారికి గూడా ఆనందం కలిగేదనమాట. వీళ్ళందరూ చూడండి ఎంత ఆనందం పొందుతున్నారు హరినామంలో ఇలాగా గెంతుతూ, ఇలాగ టీచింగ్ చేస్తూ, ఇది గ్రంథ వితరణ చేస్తూ, అన్నీ ఏదైతే ఇక్కడ కార్యాలున్నాయో అన్నిటిలోనూ వాళ్ళు ఆనందం పొందుతున్నారు చూడండి. ఇది ఈ ఆనందం ఏదైతే ఉందో, దానికోసం మనం ఏదైనా మనం ఇది ఆహ్ త్యక్తం జేసుకోవచ్చనమాట. అంటే వదిలేసేయొచ్చు దాన్ని. హ్మ్. ఆహ్, పెద్ద పెద్ద ఇది ఆహ్, చాలా పెద్ద పెద్ద చోట్ల నుంచి ఏదైతే మనొస్తుందో, ఆ ఆనందం కలిగినప్పుడు మనం అది వదిలేయొచ్చు. చిన్న చిన్న ఆనందాలిచ్చే ఏవేవైతే ఉన్నాయో మనం వాటిని వదిలేయొచ్చు. అలాగా. ముందు చాలా మందున్నారు. ఏదంటే ఆహ్, ప్రసాదం వండే ముందు ఇది కృష్ణ భవనానికి వచ్చే ముందు సాంబారు ఉల్లిపాయ లేకుండా ఎలా చేస్తారండి? ఉల్లిపాయ ఎయాలి కదా! సాంబారంటే ఉల్లిపాయ, వెల్లుల్లి వేస్తేనే కదా సాంబారు అని అనుకుంటూ ఉండేవారన్నమాట. అది కృష్ణుడికి అర్పించిన తర్వాత సాత్వికంగా ఏదైతే మనం చేస్తామో కృష్ణుడికి అర్పించిన తర్వాత మనకది గుర్తే రాదు. అంటే అలా తింటూ తింటూ ఉంటే మనకి మళ్ళీ ఆహ్, ఈ ఈ ఏదైతే ఆ రుచి ఉందో మనకు చాలా నచ్చుతుంది. అలాగా ఈ ప్రసాదం తింటూ, తింటూ చాలా మంది నాన్ వెజ్ వదిలేసారు. చాలా మంది చాలా రకరకాలు వదిలేసారు. ఈ ప్రసాదం తింటూ, తింటూ. అదే విధంగా చాలా మంది ఏం చేసేవారు హ్మ్. ఇలాగా ఆహ్, మందు తాగేవారన్నమాట. మందు తాగడం గాని, సిగరెట్ తాగడం గాని అవన్నీ చేస్తారు. కానీ అలా కృష్ణుడి కీర్తనలో గెంతుతూ, గెంతుతూ, గెంతుతూ ఏదైతే ఆనందం ఉందో, ఆ ఆనందం వచ్చిన తర్వాత ఆ మందు కూడా వదిలేసారు. ఎందుకంటే ఈ మందు వల్ల మనకేంటంటే, మనం గెంతలేం. అంటే మనం ఆస్వాదించలేము. ఏదైతే ఆనందం ఉందో గెంతేటప్పుడు, కృష్ణుడి కీర్తన జరిగేటప్పుడు అది మంచిగా ఇలా గట్టిగా పైకి ఇలా గెంతడం, అది మనకి కలగదు. మనకు గుర్తుండదు. మర్చిపోతాం అన్నమాట. ఇది గుర్తుండాలి అనుకుంటాం ఎప్పుడు. అయ్యో! ఇది మర్చిపోకూడదు. ఏదైతే ఈ ఆనందం ఉందో కృష్ణుడితో నాది, ఈ కీర్తనలో, ఈ భక్తియుక్త సేవలో ఏదైతే ఆనందం ఉందో, నాకు ఈ ఆ! మర్చిపోదలుచుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటాం. ఇదే విధంగా ఇంకా భక్తిలో ఇంకా ముందుకెళ్తూ ఉంటే సిద్ధులు గూడా వస్తాయి. ఆ! ఈ చాలా సిద్ధులు లగిమా సిద్ధి, అనిమా సిద్ధి, ఆ సిద్ధి, ఈ సిద్ధి అవన్నీ వస్తూ ఉంటాయి. కానీ అందుకే ఈ రుచి బాగా పట్టినప్పుడు ఏదైతే ఈ భక్తి యొక్క సేవ యొక్క ఆనందం, ఆ రుచి అంతా పట్టినప్పుడు ఆ సిద్ధులు గూడా అంతగా
రుచించవు. అది కూడా మనం అంతగా పట్టించుకోము. అలా ఇక కృష్ణుడి యొక్క ధ్యానం, కృష్ణుడి యొక్క నామం దాంట్లోనే మనం రుచి తీసుకుంటూ ఉంటాము. అండ్ ఇంకొకరికి చెప్పడంలో దాంట్లో కూడా మనం రుచి తీసుకుంటాము. రుచి అది ఆస్వాదిస్తాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈ జడ విద్య అని అంటాం అనమాట. జడ విద్య అంటే ఏంటంటే ఈ ఈ వైదిక శాస్త్రం కాకుండా వేరే ఏదైతే ఇంకా వేరే రకాలైన శాస్త్రాలు ఉన్నాయో, వేరే రకాలైన ఈ ఈ భౌతిక శాస్త్రాలు, భౌతిక విద్యలు ఏవైతే ఉన్నాయో, అది జడ విద్యలాగా మనం పరిగణిస్తాం అన్నమాట. అదేంటంటే మాయాదేవి యొక్క అంగాలుగా పనికొస్తాయి. అంటే అది మాయ కాదు చూడండి. అది మాయాదేవి యొక్క అంగాలకు పనికొస్తాయి అన్నమాట. ముందేముండేది? ఏమి ఉండేది కాదు. ఇప్పుడు పెద్దగా స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ అవన్నీ ఉండేవి కావు. ఇప్పుడేదంటే ఆహ్, చా డిస్ట్రాక్షన్ గూడా ఎక్కువుండేది కాదు. అంటే ఒక జీవితం యొక్క లక్ష్యం పైన అవగాహన ఎక్కువుండేది. రాను రాను ఏమైంది? డిస్ట్రాక్షన్స్ పెరిగాయి. డిస్ట్రాక్షన్ వేరే వేరే ఇవన్నీ మాయాదేవి యొక్క ఆహ్, ఏంటది ఒక పిల్లోడికిలాగా దాన్ని దగ్గరికి తీసుకోవడానికి ఏంటి ఒక టాఫీ చూపిస్తాము. ఒక ఇలాగా సౌండ్ చేసాక ఆట బొమ్మను చూపిస్తాము. అలాగా ఒక జీవిని దారి మళ్లించడానికి మాయాదేవి రకరకాలవన్నీ చూపిస్తూ ఉంటుందన్నమాట. చూపిస్తూ ఉంటుంది. దారి మళ్లించడానికి. కానీ దాంతో మనం దారి మళ్ళకూడదన్నమాట. దాన్ని గూడా మనం కృష్ణ భావనామృతంలోనే వాడుకోవచ్చు. ముందు ఏంటది ఫ్లైట్ ఫ్లైట్‌లో ఎక్కడం ఏంటది విమానంలో ఎక్కడం అది గూడా మాయ యొక్క అలాగ భావించేవారు. చాలామంది ఈ సాధువులు వెళ్ళేవారు కాదు. కానీ దాన్నే భక్తియుత సేవలో వాడడం మొదలుపెట్టారు ప్రభుపాదులు వారు. హ్మ్. అలాగా మనం దేన్నైనా మనం భక్తియుక్త సేవలో పెడితే అది మాయ కాదు. మాయ కింద కాదు. కానీ సాధారణంగా మనం కొంచెం జాగ్రత్త పాటిస్తూ మనం ఏదైనా మనం ఎందుకంటే మనకు తెలియాలి గదా! దాన్ని భక్తియుక్త సేవలో ఎలా వాడాలి అని చెప్పేసి తెలియాలి కదా! అది మన ఆచార్యుల దగ్గర మనం నేర్చుకొని, మనం అలా పాటిస్తే పర్లేదు. లేకపోతే వాడకపోవడం మేలు. ఇప్పుడు గూడా మీరు చూస్తే బ్రహ్మచారి ఆశ్రమాల్లో బ్రహ్మచారులు ఎవరైతే ఉంటారో చాలా మంది దగ్గర ఈ స్మార్ట్ ఫోన్‌లుండవు. ఎందుకంటే అవసరం లేనప్పుడు అవసరం లేదు. బుక్‌లున్నాయి చూసి చెప్తాం. బుక్ చూసి చెప్తాం. ఈ స్మార్ట్ ఫోన్ ఎందుకంటే ఒక డిస్ట్రాక్షన్ లాంటిది. ఈ ఆహ్, ఈ కామ, క్రోధ, లోభము దానికి దగ్గరికి తీసుకెళ్తుంది. మాయ దగ్గరికి అలాగే మాయ ఒకరిని దారి మ భగవంతుడి దగ్గరికి వెళ్ళే ఏదైతే జీవి ఉన్నాడో దానికి దారి మళ్లించే ప్రక్రియలాగా. అందుకే ఈ జడ విద్య ఏదైతే ఉంటుందో భక్తివినోద్ ఠాకూర్ చెప్పారు. ఎక్కువ గూడా ఈ చదివే అవసరం గూడా లేదు. ఎక్కువ ఈ జడ విద్య గురించి చదివే అవసరం గూడా అవసరం లేదు. ఆ! కొంచెం ఏదైతే భక్తి బతుకు తీరు కోసం ఎంత అవసరమో అంత చూసుకొని, మిగతా సమయం భక్తియుక్త సేవలో పెడితే చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో ఏమి ఎలాగైతే ఒక్ ఈ శాస్త్రాలు గూడా పెద్ద సముద్రంలా ఉన్నాయో, ఈ జడ విద్య గూడా ఒక పెద్ద సముద్రంలా ఉంటుందంట. సముద్రం గూడా కాదు. ఒక అందకూపంలాగా. అలా వెళ్తూ ఉంటాం. మన దగ్గర ఏదో ఒక సమయం వచ్చిన తర్వాత మన దగ్గర ఆ లైట్ కనిపించదన్నమాట. అంధకారంలాగా. అందుకే చెప్తాము ఆహ్, ఆహ్, ఆ అంధకారాన్నించి బయటికి తీసుకెళ్ళేవారెవరు? గురువు. ఆ! తమసోమ జ్యోతిర్గమయ. అంటే అంధకారం నుంచి మళ్ళీ వెలుతురులోకి తీసుకెళ్ళేవారు గురువు. అదే విధంగా అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నారు? రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం. ఉత్తమం అంటే ఈ తమో గుణం పైన ఉండేది ఉత్తమం. తమో గుణం పైన అంటే అన్నీ ఏదైతే ఈ గుణాలన్నీ ఉన్నాయో దాని పైన ఉండేది పవిత్రం. ఏంటి పవిత్రం అంటే శుద్ధ సత్వం. ఈ 3 గుణాలు యొక్క ఏదైతే ఈ ఆహ్, ఇన్‌ఫ్లూయెన్స్ అంటామో అది ఉండదు. ఉత్తమం పైన. ఇంకే కృష్ణుడి ఇంకో పేరేంటి ఉత్తమ శ్లోక. ఎందుకంటే అన్ని శ్లోకాల్లో కల్లా అన్నిటికన్నా గొప్ప శ్లోకం. అంటే 3 ఏదైతే ఈ ఆహ్, 3 గుణాలు యొక్క సంబంధం లేని అంటే ఆహ్, శ్లోకాలతో
కృష్ణుణ్ణి వర్ణిస్తారనమాట రకరకాలుగా. ఆ, ఏ విధమైన భౌతిక ఎలిమెంట్ ఉండదు. ఇప్పుడు భౌతిక ఆ, అంటే ఆ, ఇప్పుడు చూడండి భౌతిక కావ్యాలంటే చూడండి, ఆ, అంటే సినిమా పాటలు ఉంటాయి కదా, అన్ని భౌతిక కావ్యాలు అన్నమాట. ఈ ఈ స్త్రీ పురుష యొక్క సంబంధం మీద, లేకపోతే ఇదే భౌతిక విషయాలపైన, దానిపైన కావ్యాలన్నీ ఉంటాయన్నమాట. అదే మనం బాగా ఏదో నచ్చేస్తున్నట్టు మనం అనుకుంటాం, గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 అలాగా, ఏదైతే ఇది స్త్రీ పురుష యొక్క దాని యొక్క ఏదంటే ఆ ఆ మిలనం ఉంటుందో దాన్నే మనం గొప్పగా ఆలోచించుకుంటూ దాన్నే ఒక పెద్దగా ఆ ఈ కావ్యాలతో వర్ణించడం జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ భగవంతుడి శ్లోకాలు ఏదైతే ఉంటాయో అది దీని నుంచి పైన ఉత్తమం అన్నమాట. ఈ తమో గుణంలో ఉండవు, దానికన్నా పైన ఉంటాయి. దానికన్నా దానికి అతీతమైనది. ఆ రూప గోస్వామి ఒక శ్లోకం పడతారండి. ఆ రెండే అక్షరాలతో ఆ రెండే అక్షరాలతో కృష్ణుణ్ణి వర్తిస్తాడనమాట. ఆ అది ఆ, చూపిస్తాను ఒకవేళ. అండ్ ఇంకా ప్రభుపాద్ గారు చెప్తారు, ఆ ఏదైతే బ్రహ్మదేవుడు వర్ణిస్తాడో, ఉం? ఆ బ్రహ్మదేవుడు ఏదైతే వర్ణిస్తారో, ఆ ఈ ఆ బ్రహ్మ సంహితలు చూడండి. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వ కారణ కారణం. ఇది ఉత్తమ శ్లోకం యొక్క దాన, ఇది ఉత్తమ శ్లోకం. అలాగా ఈ జడ విద్య, ఈ భౌతిక, ఈ ఆ ఈ కావ్యాలు, ఈ భౌతిక యొక్క ఏమంటారు అల్యూర్మెంట్స్ అని దాన్ని ఏమంటారు తెలియదు, అంటే ఒక చూపించి ఇలాగ వశం చేసుకోవడం, ఏదో ఇలాగ డిస్ట్రాక్షన్ అంటాం కదా. ఆ వశీకరణ, దాని నుంచి వశీకరణ ఆ ప్రభుజీ. వశీకరణ, వశీకరణ, దాని నుంచి మనం కొంచెం దూరంగా ఉండాలని, దాని నుంచి మనం జాగ్రత్తగా మనం అన్ని మనం పాటించాలి. ఎందుకంటే మనం ఇంకా సాధన ఇంకా ఆ, ఒక 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 చాకు, అది ఇంకా దాంట్లో ఇంకా ఆ షార్ప్నెస్ అనేది ఇంకా రాలేదనుకోండి, సో జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట. అది ఆ బయట వేరే దానికి వాడడానికి మనం వెళ్ళకూడదు. ఏదైతే ఒక షార్ప్నెస్ లేని చాకు ఏదైతే ఉంటుందో, మనం ఏదైనా మనం కూరగాయలు దాన్ని ఆ, కోయడానికి ఎలా మనం వాడమో, అదే విధంగా మన మనస్సు కూడా కృష్ణుడికి ఇంకా పూర్తిగా అర్పించినప్పుడు, ఇంకా పూర్తిగా మనం భగవంతుడి పట్ల ఆ ఈ సేవాభావం యొక్క ఇంకా ఆ భావంలో లేనప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం పాటించాలన్నమాట. దేని దగ్గరికి వెళ్ళాలి, దేని సాంగత్యం మనం తీసుకోకూడదు అని చెప్పేసి. ఇది సాధకులకి చాలా ఇంపార్టెంట్ ఒక ఆదేశం. ఇంకా మనం అంతగా భగవంతుడి యొక్క భక్తి యొక్క సేవలో ఇంకా నిమగ్నం అవ్వకపోతే చాలా జాగ్రత్తగా ఈ జడ వస్తువుల్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. కొన్ని కొన్ని అవి కూడా మనం ప్రయత్నించాలి. అది కూడా కొన్ని కొన్ని తీసుకుంటూ మనం ప్రయత్నించాలి. దాన్ని కృష్ణుడి యొక్క సేవలో ఎలా వాడాలి, ఎలా వాడాలి, ఎలా వాడాలి అని చెప్పేసి అలా అలా మనం ప్రయత్నిస్తూ ఉండాలి. శుద్ధ వైష్ణవులు ఏమైనా చేయగలరు. ఇక దాంట్లో ఆరి తీరారు కాబట్టి ఏ విషయమైనా, ఏ వస్తువైనా వారు భగవంతుడి యొక్క సేవలో వాళ్ళు వాడగలరు. కానీ మనం కొంచెం జాగ్రత్త పాటించాలి. ఆ ఇంకా ఆఖరిగా మనం ఏ, ఒక్క పాయింట్ మాట్లాడుకుందాము. ఈ ఆ, మనం శ్రవణం కీర్తనం, దీంట్లోనే మనం అంటే ఏదైతే భక్తియుక్త సేవ ఉందో దాని నవవిధ భక్తి అంట. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఈ నవవిధ భక్తి దాంట్లో ఆ మొదట్లో ఏమొస్తుంది, శ్రవణం వస్తుంది అనమాట. మనం ఆ, ఎన్ ఓ సాధువుల సాంగత్యం తీసుకుంటూ ఉంటే మనం శ్రవణం చేయొచ్చు. అంటే మనం ఫస్ట్ వినాలి, సాధువుల దగ్గర మనం వినాలి. మనం వింటూ 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 ఏంటంటే అప్పుడు మనం హృదయం ఏదైతే ఉందో శుద్ధీకరణ అవుతూ ఉంటుంది. అది ఆ శుద్ధీకరణ అవుతూ అవుతూ మనం ఏంటంటే భగవంతుడి నామం ఇంకా మనం బాగా పలకగలము.
కీర్తనం చేయాలి, చేస్తూ 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 పలుకుతుంది. ఆ శ్రవణం ఏంటంటే ఇంకా ఆ దానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా మన కీర్తనం ఎలాగైతే ఉందో ఇంకా మనం ఎలాగా బాగా చేయొచ్చు అని చెప్పేసి. ఆ, అలా మనం చేస్తూ ఉంటే ఎందుకంటే ఇది ఆ, చెప్తున్నారు ఎవరైతే ఈ కృష్ణ భావనామృతం సరిగ్గా తెలుసుకున్నారు, ఈ భావనామృతం యొక్క ఈ జ్ఞానం సరిగ్గా తెలుసుకున్నారు, సరిగ్గా వాళ్ళు దాన్ని అవగాహన పొందారు, వారు ఆ అదే విధంగా దాన్ని చెప్పగలిగితే వారు గురువులవుతారు. అంటే వారు గురువు అవ్వచ్చు. వాళ్ళు గురువు అయ్యి అదే విధంగా వాళ్ళు చెప్పచ్చు. అదే ఒక గురువు యొక్క ఆ పని ఏంటి? శాస్త్రాన్ని అదే విధంగా చెప్పడం. అంటే దీన్నేమంటామంటే కాగ్నిసెంట్ అంటాం. అంటే ఎప్పుడు అంటే ఆహ్, ఒక శ్లోకం ఈ శ్లోకం ఏం చెప్తుందండి? ఈ శ్లోకం ఇదిగో దీంట్లో ఇలా చెప్తుంది. అది అది ఒక విషయం. కానీ ఎప్పుడు ఆ శ్లోకం ఏం చెప్తూ అని చెప్పేసి అది మర్చిపోకుండా గూడా ఉండడం అన్నమాట. దాన్నెప్పుడు మననం చేసుకుంటూ ఉండడం. అప్పుడేంటంటే మనం దాని గురించి ఎల్లప్పుడూ మనం పట్టించుకుంటూ ఉంటాం. ఆహ్, ఎవరు వచ్చి మనం వేచి చూస్తూ ఉంటామన్నమాట. సో, వచ్చే ఎవరైనా అడిగితే నేను చెప్తాను అని. మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎలా మనం వేరే వాళ్ళకి ఇది చెప్పొచ్చు? ఎలా మనం ఇది వేరే వాళ్ళకి ఈ జ్ఞానం ఏదైతే ఉందో మనం తెలియచేయొచ్చు? ఎలా వాళ్ళతో మనం హరినామం పలికించొచ్చు? ఇలా మనం అనుకుంటామన్నమాట. ఎప్పుడనుకుంటాము? దాని గురించి మనం అలాగా మననం చేస్తూ ఉంటే, తెలుసుకోవడం వేరు, దాని గురించి మననం చేసుకుంటూ ఉండడం వేరు. అందుకే దాన్నేమంటారు? కాగ్నిసెంట్ అంటారన్నమాట. కాగ్నిసెంట్ అంటే ఏంటంటే, ఎల్లప్పుడూ దాని గురించి ఒక అవగాహనగా ఉండడం అన్నమాట. అంటే థియరిటికల్‌గా తెలుసుకోవడం వేరు. దాని అవగాహన మనం మనలో పెట్టుకొని, ఎప్పుడు మనం ఒకరికి అంటే మన మననంలో అలా ఉంటే, అప్పుడెప్పుడు మనం వెంటనే మనం చెప్పగలం. అంటే మన ఫింగర్ టిప్స్‌లో ఉంటాయన్నమాట. అంటే ఈ ఆహ్, ఆహ్, నోటి చివర ఉంటుంది చెప్పడానికి. కృష్ణుడి గురించి ఏమైనా చెప్పడానికి, కృష్ణుడి గురించి తత్వాన్ని చెప్పడానికి నోటి చివర ఉంటుంది. నోటి చివర ఉంటే ఇలాగ మనసులో ఎప్పుడు అలా ఉంటే మనం గూడా పాటిస్తాం. మనం గూడా అన్ని ఏదైతే తత్వాలుంటాయో, ఏదైతే ఇవన్నీ ఉంటాయో మరి పాటిస్తాం. సో, ఇది ఆహ్, ప్రభుపాద వారు చెప్తూ ఉంటారు. ఇలాగా ఆహ్, అందరూ ఈ ఆహ్, ఆహ్, భగవత్ జ్ఞానం ఏదైతే ఉందో అందరూ చెప్పాలి అని. చైతన్య మహాప్రభు గూడా చెప్తారు. ఆహ్, అంద ఏ ఏమంటారు క్వాలిఫికేషన్ లేదు. కృష్ణుడి తత్వం గురించి చెప్తే చాలు. వాళ్ళు గురు. సే గురు భాయ్. సే కీబో శూద్ర పియో విప్రో జై అంటే ఎవరైతే కృష్ణుడు గురించి తత్వం గురించి సరిగ్గా తెలుసుకున్న వాడు ఎవరైతే ఉంటారో వారు గురువు అవ్వచ్చు అని చెప్పేసి చెప్తారనమాట. అది కూడా ఇక్కడ ప్రభుపాద్ వారు ఈ లెక్చర్‌లో ఏదైతే ఈ శ్లోకంలో ఉందో ఆ లెక్చర్‌లో అక్కడ కూడా చెప్తారన్నమాట ఇదే విషయం. అందుకే ఇది ఇది కూడా దీనికి ఫైనల్ పాయింట్ చెప్పేసి ఇక్కడ ఆపుదాం అనుకున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ క్లాస్ మాత్రం. హరే నిజంగా మీరు చెప్పినట్లుగా ప్రభుజీ, మనము ఈ ధ్యాన యోగము ఇవి ఈ ధ్యానం చేయటంలో మనము అష్టసిద్ధులు గడిస్తారని చెప్పారు కదా ప్రభుజీ. మనం గనక భక్తి చేస్తే అటువంటి అష్టసిద్ధులు కూడా గడించవచ్చు అనే విషయం నిజంగా ప్రభుజీ మీరన్నట్టుగా ఎవరికి వాళ్ళకి ప్రాక్టికల్‌గా దాన్ని మనసుకి గనక తీసుకుంటే భగవంతుని ఆశ్రయిస్తే గనక అది వాళ్ళకి స్వానుభవం అవుతుందనేది అది వరకు అర్థమయ్యేది కదా ప్రభుజీ. రాజవిద్య రాజగుహ్యం అంటున్నారు. ఇది మొత్తం టాప్ సీక్రెట్ అంటున్నారు. ఇది మళ్ళీ అందరికి రివీల్ చేస్తున్నారు. అయినా అందరూ దీన్ని స్వీకరించట్లేరంటే మనసుకి తీసుకుంటేనే అప్పుడు ఇది హృదయంలోకెళ్తుంది గానీ, లేకపోతే ఎంత తెలుసుకున్నా వృధానే. అది ఇంప్లిమెంట్ చేస్తేనే కదా ప్రభుజీ. ఇంప్లిమెంట్ చేయకపోతే అవును. వృధా. సో, కృష్ణుడు అంత అద్భుతంగా మనకి రాజవిద్య గురించి చెప్పినా గూడా, అందరం వెళ్ళలేకపోతున్నామంటే అది గుహ్యం అనేది ఇప్పుడు అర్థమైంది ప్రభుజీ. అది వరకు అర్థమయ్యేది కాదు. అది గుహ్యమని చెప్పినా గూడా దాని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదంటే ఆహ్, నిజంగా మనం చాలా హ్మ్, ఎదగాలి. ఇంకా చాలా తెలుసుకునే ప్రయత్నం చేయాలని అనిపించింది ప్రభుజీ. ప్రభుజీ ఇంకోటి మీరు చెప్పారు కదా! ఏదైతే ఇప్పుడు పరమహంసలు ఇప్పుడు సిద్ధాంతాలు ఇప్పుడు ఏ సిద్ధాంతమైనా గానీ, ప్రతి దాంట్లో గూడా మనం ఏది స్వీకరించాలో మనం భక్తిలో పురోగమించడానికి, అది స్వీకరిస్తే గనక ఖచ్చితంగా పరమహంసలంతా అలానే చేస్తారు కదా ప్రభుజీ?
అవును, అదే పరమహంస అంటే. అన్నిట్లోనూ ఒక మంచిని తీసుకుంటారు, ఏదైతే అవసరం లేదో చెడు ఉందో అది వదిలేస్తారు, దాని గురించి ఎక్కువ పట్టించుకోరు. ఎస్ ప్రభుజీ. సో, ఏ విధంగా అయితే వాళ్ళు అలా ప్రతి దాంట్లో నిజంగానే ప్రభుజీ మనం గూడా ప్రతి మనిషిలో తప్పులు ముందు ఎదికే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు మనకి చేసిన మంచి మర్చిపోతాం గానీ, ఇది వాళ్ళు మనకిది వాళ్ళ ద్వారా ఇది తెలుసుకోవచ్చు, ఈ మెసేజ్ మనం తీసుకోవచ్చనే ప్రయత్నం చేయము. సో, ఆ, వాళ్ళ ద్వారా ఇది కూడా నేర్చుకోవాలని మాకు అర్థమైతుంది ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ క్లాసు. హరే కృష్ణ. అరే హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ. మన 6 రకాల ఇంద్రియాలన్నిటినీ సిద్ధాంతాల్లో చివరిదేంటి ప్రభుజీ? మీమాంసం తర్వాత మీమాంస వేదాంతం. వేదాంతం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామాలండి. దండ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. దండ హరే ప్రణామం. కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. మన హరే కృష్ణ ఇంద్రియాలన్నీ ప్రభుజీ. కూడా ప్రభుజీ. స్వామి సేవలో ఇంద్రియాలన్నిటి కూడా ఉపయోగించినప్పుడు ఇంద్రియాలన్నిటి కూడా స్వామి సేవలో ఉపయోగించినప్పుడు మనసు ఆటోమేటిక్ గా ధ్యాస పెడతాం కదా ప్రభుజీ భగవంతుడి మీద. అంతే కదా అవును అవును ఇంద్రియాలను అవును అవును, ఇది మనస్సుని పెట్టడానికి మనం ప్రయత్నిస్తున్నాం అన్నమాట. సో ఇంద్రియాల్ని పెట్టి మనం ప్రయత్నిస్తూ ఉంటాం మనస్సు పెట్టడానికి. మనసు అవును పెట్టడానికి. అవును. ఓకే. ప్రభుజీ ప్రభుజీ నిజంగా మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే మనసు వినడం స్టార్ట్ చేసిందో ఖచ్చితంగా ఈ చేసే కర్మల్లో గాని మన ఆలోచన విధానంలో ఖచ్చితంగా మార్పులనే వస్తాయి ప్రభుజీ. మనసు ఫస్ట్ మెయిన్ గా వినాలి. ఆ మనసు వినాలంటే అవును ముందు ఇంద్రియాలని మీరు చెప్పినట్టుగా స్వామి యొక్క నామాన్ని తీసుకోవాలి, భక్తితో సేవ చేయాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనసు మన మాట వినడం స్టార్ట్ చేసిందో ఖచ్చితంగా ఆ జీవుడు ఉద్ధరింపబడతాడు అనేది చాలా అవును. అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సరే థ్యాంక్ యూ ప్రభుజీ. సరే. ఆ నిన్న జాహ్నవ మాత ఆవిర్భావం అన్నమాట, ఇక సీతాదేవి ఆవిర్భావం. సో ఆ జాహ్నవ మాత యొక్క ఆ ఆ, ఏదైతే ఉందో ఆవిడ ఆ కథ అది అందరూ తెలుసుకోవచ్చు, అందరూ నేర్చుకోవచ్చు. ఎలాగా ఒక ఆ ఒక స్త్రీ అయినా కూడా ఎంత గొప్పగా ఈ వైష్ణవ సిద్ధాంతాలన్నీ తెలుసుకుని అందరికి నేర్పించి ఒక గురువుగా చాలా మంది తీర్చిదిద్ది ఈ ఆ చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత, నిత్యానంద ప్రభు వెళ్ళిపోయిన తర్వాత, షడ్గోప స్వాములు కూడా వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఏమైందంటే చాలా కొంచెం ఈ గౌడియ సంప్రదాయంలో కొంచెం ఆ అతలాకుతలం అవడం వెంటనే మొదలైందనమాట. ఆ సమయంలో జాహ్నవ మాత కూడా ఈ ఆ నరోత్తమ్ దాస్ ఠాకూర్, శ్యామానంద పండిత్ వాళ్ళందరితో కలిసి ఆ ఆ, రామచంద్ర గోస్వామి వాళ్ళందరితో కలిసి ఇలా మళ్ళీ గౌడి సిద్ధాంతాలన్నీ సరిగ్గా చెప్పారన్నమాట. కాదు, ఈ సిద్ధాంతం పైనది, ఈ సిద్ధాంతం చిన్నది, ఇది షడ్ గోస్వాములు చెప్పే సిద్ధాంతంలో ఆ అది మూలాధారం, అలా అంతా ఇంత క్షుణ్ణంగా వివరించారనమాట. సో కాబట్టి అందరూ ఆ, దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇక్కడ చాలా మంది ఎవరైతే మాతాజీ ఉన్నారు, చాలా ఇన్స్పిరేషన్ అందరూ తీసుకోవాలని నేర్పించాలి, అందరికీ నేర్పించాలి, నేర్చుకోవాలి. ఈ భగవద్గీతను బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. భాగవతం అలాగే తర్వాత క్షుణ్ణంగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, వేరే వాళ్ళు నేర్పించాలి. హరే కృష్ణ. ప్రభుజీ ఒక చిన్న సందేహం ప్రభుజీ. హరే కృష్ణ. సరే, చెప్పండి. ప్రభుజీ ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడు ఎన్నో రకాలుగా మనకి వస్తా ఉంటాయి అవకాశాలు గాని ఏమన్నా కానీ. ఇప్పుడు అట్లా అవకాశాలు వచ్చినప్పుడు ఏమన్నా అప్పుడు మనం కొంతమంది దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు, కొంతమంది ఆ మార్గంలోకి వెళ్ళే ప్రయత్నం చేయరు కదా ప్రభుజీ. సో దానికి గత జన్మ సుకృతి కూడా యాడ్ అవుతుందా? గత జన్మ సుకృతి వల్ల కూడా అలా వాళ్ళ మనసు ఆలోచన పోదంటారా ఆ వైపుకి వెళ్ళాలని? చాలా విషయాలు ఉందంటే నరాధమ, మాయా ప్రహృత జ్ఞాన, మూఢ, ఎవరైతే కృష్ణుడి తత్వం దగ్గరికి రారో వాళ్ళు ఇలా అనుకోవాలి అంతే. దానివల్ల వాళ్ళు రావట్లేదు, సుకృతి లేకపోవడం వల్ల కానీ, లేకపోతే చాలా తీవ్రంగా భౌతిక కోరికలు ఉన్నాయి కాబట్టి, లేకపోతే చాలా పాపాలు చేస్తున్నారు కాబట్టి, లేకపోతే ఈ ఇటువంటి కారణాల వల్ల వాళ్ళు ఆ ఏదైతే ఈ కృష్ణ తత్వం ఉందో ఎంత చెప్తున్నా కూడా వినిపించకుండా దూరంగా వెళ్తారు అన్నమాట. సో అయితే అపరాధులు, గత జన్మ చెప్పండి ప్రభుజీ. గత జన్మ, ఈ జన్మ ఏమైనా అవ్వచ్చు. గత జన్మలో మంచి పని చేశారు అనుకోండి, బ్రాహ్మణులా పుట్టారు, కానీ ఈ జన్మలో బ్రాహ్మణులు అలాగా సద్వినియోగం చేసుకోకుండా ఆ శూద్రులాగా బతుకుతూ ఉంటే
వాళ్ళు కూడా ఈ దీని నుంచి దూరంగా వెళ్ళిపోతారు. క్యాస్ట్ బ్రాహ్మణాస్ అంటారు చూడండి. అంటే పేరుకు మాత్రం బ్రాహ్మణులు, కానీ నిజంగా బ్రాహ్మణులు కాదు. వాళ్ళు ఇంకా ఈ ఈ ఈ కృష్ణ భావనామృతం యొక్క ఈ జ్ఞానానికి వ్యతిరేకంగా ఉంటారన్నమాట. వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అన్నిట్లో పుల్లలు పెడుతూ ఉంటారు. ప్రాపర్ చెప్పేవారు ఎందుకు ఇలాగ చేస్తున్నారు, అంత వాళ్ళు చేసే తప్పు అని చెప్పేవారు అనమాట. కాదు, ఎలాగ వీళ్ళందరూ మ్లెచ్చులు, వాళ్ళందరూ యవనులు, వాళ్ళు ఎలాగా ఇలాగా బ్రాహ్మణులు అవుతారు, వాళ్ళు ఎలాగా ఇలాగా సన్యాసులు అవుతారు, వాళ్ళు ఎలా గురువులు అవుతారు? లేదు, అవ్వచ్చు. ఎవరైతే ఈ పంచరాత్రిక విధి ఎవరైతే ఒక్కసారి ఎవరైతే ఇనిషియేషన్ తీసుకున్నారో వాళ్ళు యవనులు కాదు, మ్లెచ్చులు కాదు, బ్రాహ్మణులు. శాస్త్రాల్లో అంతా ఏదైతే అంత కోట్ చేసి చెప్పేవారు. ఇప్పుడు లెక్చర్లు కూడా అయితే చెప్తారు. ఎవరైతే ఇది ఇనిషియేషన్ తీసుకున్నారు అంటే, ఇనిషియేషన్ అంటే ఏంటి? ఇంకొక పుట్టుక. అంటే ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళ పేరేంటి? ద్విజ, అంటే రెండో పుట్టుక. ఇనిషియేషన్ ఎవరైతే తీసుకుంటారో అది కూడా ఒక రెండో పుట్టుక. ఎవరైతే రెండో పుట్టుక అయిందో వాళ్ళకి, వాళ్ళు శూద్రులు గారు, వాళ్ళు చండాలులు గారు, వాళ్ళు బ్రాహ్మణులు. బ్రాహ్మణుల కన్నా మించిన వాళ్ళు వైష్ణవులు అని చెప్పేసి చెప్తారన్నమాట. సో ప్రభుజీ అయితే దానికి వ్యతిరేకంగా ఈ ఈ క్యాస్ట్ బ్రాహ్మణాస్ ఉంటారు. లేదు లేదు, ఎందుకంటే వాళ్ళ పొజిషన్ పోతుంది కదా, వాళ్ళకి వచ్చే గౌరవం అంతా తగ్గిపోతుంది కదా. వాళ్ళకు వచ్చే గౌరవానికి చాలా ఆకర్షంగా, అది చాలా దాంతో అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఈ భగవంతుడి జ్ఞానం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఓకే ప్రభుజీ, అయితే భగవంతుడు మనకి ఈ జన్మలో ఏదైతే కొద్దిపాటి స్వేచ్ఛనిచ్చారో ఆ స్వేచ్ఛతో మనం మనసు పెట్టి ఆలోచించి కరెక్ట్ మార్గంలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలండి. అంతే ప్రభుజీ. ప్రయత్నం చేయాలి. అది మన వల్ల కాకపోవచ్చు, అందుకే ఈ గురువుతోనే మనకి సాధ్యం. ఎస్ ఇది ప్రభుజీ. ప్రభుపాద్ ఏదైతే టీచింగ్స్ ఉన్నాయో, వర్తమాన గురువులు ఉన్నాయో, వాళ్ళ దగ్గర ఎవరైతే శుద్ధ వైష్ణవులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనం తెలుసుకోగలం. లేకపోతే ఆ మనసులో మంచి బుద్ధి రాదు. ఎందుకంటే ఒక మనసు భక్తిలో లేనప్పుడు అది భౌతికం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. భౌతికం నుంచి ఆధ్యాత్మికం పుట్టదు. భౌతికం నుంచి మళ్ళీ ఇంకా భౌతికమే పుడుతుంది. భౌతికం నుంచి ఆధ్యాత్మికంగా మారాలి అంటే గురువు తప్ప ఇంకేమీ దారి లేదు. వాళ్ళంతటా వాళ్ళే కవ్వలేరు, చెయ్యలేరు, అసాధ్యం. కానీ ప్రభుజీ చాలా మంది భక్తి అని హారతి ఇచ్చేసేసి దండం పెట్టి ప్రసాదం పెడితే అదే భక్తి అంతవరకే అనుకుని, అంటే తెలిసి తెలియక కొంతమంది, ఇప్పుడు ఇంట్లో మా పేరెంట్స్ ఉన్నారు, దానివల్ల సుకృతి రావచ్చు. అంటే గురువు అంటే ఇప్పుడు మనం ఏదైతే వర్ణాశ్రమంలో ఎవరిని గురువు పాటిస్తామంటే సన్యాసులు ఎవరైతే ఉంటారు, సాధువులు ఎవరైతే ఉంటారు, అంటే వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోకపోయినా కనీసం ఒక సాధువుకి వింటున్నారు అంటే సాధువు కూడా ఒక విధంగా ఒక గురువు. ఒక సాధువు మాట వింటున్నారు, దానివల్ల కొంచెం వాళ్ళ జీవితం కొంచెం సద్వినియోగం అవుతుంది. అంటే ఇప్పుడు సాధువు గారు చెప్పారు, పూజారి గారు చెప్పారు, ఇలా మనం ప్రసాదం తినాలి, సరే కాబట్టి తిందాం. ఇస్కాన్ వాళ్ళు చెప్పారు కాబట్టి తిందాం, అది వినకపోయినా సరే ఏదో బయట పూజారి చెప్పారు, వాళ్ళు చెప్పారు అలా తిందాం, అది కూడా పర్లేదు. దానివల్ల కూడా మంచి వెళ్తుంది, పైకి వెళ్తుంది. వాళ్ళకి మెల్లమెల్లగా అవుతుంది, సుకృతి వస్తుంది. అలాంటి వాళ్ళు కూడా భక్తిలో పురోగమించడానికి ఛాన్సెస్ ఉంటాయి స్లోగా. అవును, ఉంటాయి. కానీ అపరాధం చేయకపోతే, కానీ ప్రభుజీ భక్తుల పట్ల అపరాధం చేస్తే అప్పుడు అవదు. భౌతికంగా ఏ మార్పు లేకుండా ఓన్లీ అలా పూజ వర్క్ చేసినా ఉపయోగం ఉండదు కదా ప్రభుజీ. అది అంటే కేవలము జనాలు చూడడం కోసం చేస్తున్నట్టు, అంటే మనసులో మనకు అనిపిస్తుంది కానీ పూజ చేసామనే ఫీల్ ఉంటదేమో కానీ అసలు మార్పు ఏం లేకుండా ఊరికే హారతి ఇచ్చేసి ప్రసాదం తినేసినా యూజ్ ఉండదు కదా ప్రభుజీ. లేదు మాధవి, ఉంటుంది. ఎందుకంటే అది కృష్ణుడికి ఏదైతే సంబంధించి మనం చేస్తామో యూజ్ వస్తుంది అనమాట. కొంచెం 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 హృదయ పరివర్తన అనేది జరుగుతుంది. చేసిన ప్రసాదం అయితే మీరు చెప్పినట్టు వస్తుంది, మెల్లమెల్లగా వస్తుంది. ఇప్పుడు పెద్దగా ఎంత పెద్ద రాకపోయినా కొంచెమైనా వస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. మీరు చెప్పింది జాహ్నవి మాత గురించి చాలా బాగుంది మా ప్రభుజీ. ఇన్స్పైర్ అవ్వండి అని అన్నారు. అది అంతలాగా చేయటానికి ప్రయత్నం చేసినా కనీసం మేమన్నా ఆ మార్గంలో కనీసం ఫాస్ట్ గా ముందుకి కొంచెం ప్యూరిఫైడ్ గా
Yes. ఆ, తప్పకుండా చేసే చేయొచ్చు. మీ తప్పకుండా ఇన్స్పిరేషన్ చేయొచ్చు. బాగుంది ప్రభుజీ. మీ ఇన్స్పిరేషన్ చాలా బాగుందండి. అలా ప్రయత్నించండి అని కోఆపరేట్ చేయటం ఇన్స్పిరేషన్ చాలా బాగుంది ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ప్రణామం. హరే హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ